హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. వీడియోని చివరి వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈరోజైతే మార్నింగ్ నేను 5:30కే లేచాను. 5:30కి లేచిన దగ్గర నుండి నా పనులైతే చూపిస్తాను. ఈరోజు 10 గంటల వరకు నా పనులైతే చూపిస్తాను. ఈ మధ్య చాలా రోజుల నుండి కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాను అని చెప్పాను కదా. నేను వంట చేయబట్టేనేమో గ్యాస్ అయితే ఉండకుండా పోయింది. అంటే ఇప్పుడు గ్యాస్ దొరకడం అయితే కష్టం అంటున్నారు కదా. ప్రజెంట్ మాకైతే గ్యాస్ ఉంది, కానీ నేను నార్మల్గానే చేస్తున్నాను. చాలా రోజుల నుండి చేస్తున్నాను కదా, అలవాటు అయిపోయినట్టుగా ఉంది. ఇంకా ఎవ్రీడే ఇంకా చాలా రోజుల నుండి కూడా నేను పొయ్యి మీదే వంట చేయడానికి ఇష్టపడుతున్నాను, గ్యాస్ మీద కన్నా కూడా. దీని మీద అయితే గ్యాస్ సేవ్ అవుతుంది అండ్ అలానే చక్కగా టైం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. కర్రీస్ టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి దీని మీద చేస్తున్నాను. ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచిన తర్వాత ముందు ఇంకా పప్పు అయితే ఉడకబెడుతున్నాను. ఈరోజు టమాటా పప్పు చేద్దాము అని చెప్పేసి ఇలా కుండలో అయితే పప్పును ఉడకపెడుతున్నాను. చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదులేండి, ఎప్పుడు నాకు కుక్కర్లోనే వండడం అలవాటు పప్పు అన్నది. ఇంకా ఎలా ఉంటుందో అంటే ఉడుకుతుందో ఉడకదో అనుకున్నాను, కానీ కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంది అంతే. కాకపోతే చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా కుదిరింది అనిపించింది. అంటే పప్పు నేను ఎలా వండుతానో, పలచగా ఉంటుందో గట్టిగా ఉంటుందో, అంటే పప్పు ఉడకదేమో అనుకున్నాను, కానీ బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పిల్లలు కూడా అమ్మ బాగుంది పప్పు ఈరోజు బాగుందని చెప్పేసి మా బన్నీ అయితే చాలాసార్లు చెప్పాడు. నేను స్కూల్కి వేసి పంపించాను కదా, ఇంక వచ్చిన దగ్గర నుండి చెప్తానే ఉన్నాడు. మళ్ళీ సాయంత్రం అన్నం కూడా పప్పు వేసుకునే తిన్నాడు. అంత బాగుంది. ఏదేమైనా కట్టెల పొయ్యి మీద వంట అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు అందరికీ పొయ్యి మీద వండుకునే పరిస్థితే ఉంటుందేమో చాలామందికి గ్యాస్ లేకపోవడం వల్ల. కాకపోతే ఒక్కసారి అలవాటైందంటే పొయ్యి మీద వండడం నాలాగా అసలు వదిలిపెట్టరు. నాకు కూడా ఒకసారి అలవాటయింది అంతే. ఇంకా అసలు వండుతూనే ఉంటున్నాను. ఒక 1 మంత్ నుండి అనుకుంటా పొయ్యి మీద వండుతున్నాను, కొన్ని రోజుల నుండి. ఒక్కొక్కసారి ఇంకా పిల్లలతో కుదరినప్పుడు, లేదంటే కొంచెం కొంచెమే వండుతాం చూసారా, అలాంటి టైంలో మాత్రమే గ్యాస్ మీద అయితే వండుతున్నాను. ఇంకా పప్పునైతే పొయ్యి మీద పెట్టేసి ఇంకా అది ఉడకడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి మిగతా పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. ముందుగా లేచిన వెంటనే ఎప్పుడూ కూడా నేను ఇంకా బ్రష్ చేసేసి చక్కగా తలదూకుని తర్వాత అయితే ఇంకా వాకిలైతే ఊడుస్తాను. ఎవ్రీడే ఇలాగే ఉంటుంది నా మార్నింగ్ అయితే. ఇల్లు అయితే లేవగానే ఏమీ ఊడవను. నార్మల్గా ఇంకా బయట అంతా ఉంది కదా, వరండా, వంటగది, అలానే ఇందాక పొయ్యి మంటేసాను కదా అక్కడ, ఇప్పుడు ఊడుస్తున్నాను కదా, ఇదంతా కూడా ఇప్పుడు లేచిన తర్వాత ఊడుస్తాను. ఇల్లు అయితే పిల్లలు లేచిన తర్వాత ఊడుస్తాను. మళ్ళీ వెళ్ళి నేను లైట్లు వేసి ఇల్లు ఊడ్చాను అనుకోండి, వాళ్ళు దెబ్బమ్మట లేచి కూర్చుంటారు. ఇంకా దానివల్ల అయితే నేను వాళ్ళని లేపకుండా చక్కగా లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి ఫ్యాన్లు వేసేసి వచ్చేసి బయట నా పని నేను చూసుకుంటాను. వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ముందే లేచారనుకోండి, నా పనికి మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళని లెగవనివ్వను. చక్కగా ఇంకా తర్వాతే వాళ్ళు లేచిన తర్వాత ఇల్లు ఊడ్చుకుంటాను. ఇంకా ఈరోజైతే చూశారు కదా, ఇలా బయట మొత్తము కూడా ఊడ్చేస్తున్నాను. బయట ఊడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే చాలా పెద్ద వాకిలి కదా, ఇల్లు బయట లోపల మొత్తము ఊడవాలంటే చాలా సేపే పడుతుంది. ఈ టైం అయితే చాలా టైం పట్టేసిద్ది. ఇంకా అది కాకుండా బాబుకి స్కూల్కేమో చాలా ఫాస్ట్గా టైం అయిపోతుంది. దానివల్ల అయితే నాకు అసలు ముగ్గులు కూడా ఇంకా మంచి మంచిగా పెట్టుకుందాము అనిపిస్తుంది, కానీ అసలు కుదరడం లేదు. ఇంకా ఎంత ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి కుదరదు అంటారు కదా. ఇంకా అలాగే ఎవ్రీడే కొంచెం, అంటే ఇప్పుడైతే కొంచెం త్వరగానే లేస్తున్నాను. అంతకుముందు అయితే నేను అంతగా లెగిసేదాన్ని కాదు. ఇప్పుడైతే ఇంకా బాబు స్కూల్ వల్ల అయితే చాలా ఫాస్ట్గా లేస్తున్నాను. ఇంకా లేచేసి పనులన్నీ కూడా చాలా చాలా అంటే చాలా స్పీడ్గా చేసుకుంటున్నాను. అంతకుముందు పనులు కూడా నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండేవి. ఇప్పుడైతే అలా ఉండట్లేదులేండి, ఎక్స్ప్రెస్ లాగా చేసేస్తున్నాను పనులన్నీ కూడా. ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత ఫాస్ట్గా పిల్లలకి ఏమైనా తినిపించుకోవడము, ఇంకా వాడిని స్కూల్కి పంపించడం ఇలా అయితే ఉంటుందని చెప్పేసి కొంచెం పెద్దలాడే లేచి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా వాకిలైతే ఊడ్చేసాను కదా, ఇంకా నీళ్ళైతే ఈరోజు మొత్తము కూడా కొడుతున్నాను. కోళ్ళను ఓడదీయడం అయితే మర్చిపోయాను ఈరోజు. ఇంకా కోళ్ళను కూడా ఓడదీస్తున్నాను. రోజు అయితే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా బ్రష్ చేస్తాను కదా, ఇంకా ఆ టైంలో ఓడదీస్తాను. లేదంటే వాకిలు ఊడుస్తాను చూసారా, ఆ టైంలో అయితే ఓడదీస్తాను. ఇంకా చూసారు కదా, అవైతే చూడండి ఎలా బయటకు వచ్చేసి కొట్టుకుంటున్నాయో. బయటికి అంటే 5:30 నుండే ఇంకా ఎప్పుడు వదులుతారా మమ్మల్ని అన్నట్టు చూస్తూ ఉంటాయి. ఇంకా ఒక్కొక్కసారి గుర్తుంటుంది కదా, అలాంటి టైంలో అయ్యో వీటిని ఈరోజు మర్చిపోయాను కదా అని చెప్పేసి మళ్ళీ గుర్తొచ్చిన వెంటనే వదిలేస్తాను. ఇంకా కోళ్ళను వదిలేసి మిగిలింది కూడా కల్లాపి అయితే చల్లుకుంటున్నాను. పేడ కల్లాపి చల్లడం అంటే నాకు చాలా ఇష్టము, కానీ ఏం చేస్తాం, ఇలా ఫ్లోరింగ్ లాగిచ్చాం కదా. కానీ ఈ ఫ్లోరింగ్ ఏమో కానీ పిల్లలకి కొంచెం బాగుంటుందనే, కానీ లేదంటేనా పేడ కల్లాపి చల్లుకుని ఇంటి ముందు పచ్చగా ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. ఫ్లోరింగ్ ఉంది అన్న మాటే, కానీ చూసారా నా కష్టాలు. ఫస్ట్ అయితే ఇలా నీళ్ళు జల్లేసిన తర్వాత మళ్ళీ పైన ఇలా పోస్తాను. లేదంటే చూసారా నల్లగా ఏంటో బురదగా ఉన్నట్టుగా ఉంటుంది కదా. అలా కనుక కడగలేదనుకోండి, ఆ ముగ్గు
ముగ్గు దగ్గర అంతా కూడా నలుపుగా ఉన్నట్టుగా ఏదో లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అలా మళ్ళీ నీళ్లు పోసి కడుగుతున్నాను. మళ్ళీ తర్వాత ఆ ఫ్లోరింగ్ మీద 2, 3 సార్లు చీపిరి పెట్టి ఊడిస్తేనే అక్కడ ఉన్న నీళ్ళు మొత్తము కూడా పోతున్నాయి ముగ్గు పెట్టుకోవడానికి. అమ్మ బాబోయ్! అసలు ఈ ఫ్లోరింగ్ ఎందుకు వేపించామా అనిపిస్తుంది. ఏదో పిల్లలు ఆడుకోవడానికి మట్టి అవుతుంది అనే కానీ లేదంటేనా నాకైతే అసలు ఇష్టం లేదు. ఈ ఫ్లోరింగ్ లాగుతాము అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు నేనైతే వద్దు అని చెప్పేసాను ఒక్క మాట. పిల్లలకి అంటే ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నన్నే ఇంక మార్చేశారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇటు పక్క నీళ్ళు జల్లాను కదా, అటైతే కంపల్సరీగా ముగ్గు వేసుకోవాలంట. ఇంకా చాలా రోజుల నుండి అయితే ఇటు కూడా ముగ్గు పెట్టుకుంటున్నాను. నార్మల్గా తెలుసు ముగ్గు పెట్టుకోవాలి అని చెప్పేసి, కానీ టైం కుదరక ఈ 2, 3 చోట్ల ముగ్గు పెట్టడానికే చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి అయితే పెట్టలేకపోతున్నాను. ఇంకా ఒక్కొక్కసారి అయితే అంటే రోజు పెట్టకపోయినా ఓన్లీ అంటే సోమవారము, శుక్రవారము ఇలా కొన్ని టైమ్స్ ఉంటాయి కదా, ఆ టైమ్స్లో అయితే పెడుతున్నాను ఖచ్చితంగా. ఇంకా మధ్య మధ్యలో ఇంకా పనులు చేసుకుంటూ పొయ్యిని చూసుకుంటూ పొయ్యి ఊదుకుంటూ ఆరిపోకుండా చూసుకుంటూ పప్పునైతే ఉడికించుకుంటున్నాను. ఇంకొక పక్కేమో ఇంకా ముగ్గులు కూడా పెట్టుకుంటున్నాను. నేను ఇంకా ముగ్గులు పెట్టుకుంటున్నానో లేదో ముందు రోజు గంగిరెద్దులు వాళ్ళు వచ్చారు అని చెప్పేసి వీడియోలో చూపించాను కదా, వాళ్ళైతే కొంతమంది మా అత్తయ్య వాళ్ళైతే సాయంత్రం టైంలో పొలం అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళ కోసం అయితే మళ్ళీ వచ్చారు. వాళ్ళు ఇంకా వచ్చారని చెప్పేసి అలా ముగ్గులు వేసుకుంటూ ఆ సౌండ్ అదంతా కూడా వింటున్నాను ఇక్కడ నేను. ముగ్గులు పెట్టుకుంటూ ప్రశాంతమైన వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా మా ఇంటి ముందు. ఈ మధ్య అయితే ముగ్గులు పర్వాలేదు బాగానే వేస్తున్నాను. అంతకుముందైతే ముగ్గులైతే కుదిరేవి కాదు కదా, ఇప్పుడు పర్వాలేదులేండి బాగానే వేస్తున్నాను. ఇంకా చూసారు కదా ఇంటి ముందు అంతా కూడా ముగ్గులు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను నుంచున్నాను కదా, అక్కడ ముగ్గు వేస్తాను, అలానే అటు సైడ్ ముగ్గు వేస్తాను. ఇంకా మట్టి నేలలాగా ఉంది కదా వచ్చే దారిలో, అక్కడ కూడా ముగ్గు వేస్తాను. అలానే పొయ్యి దగ్గర ఉంది కదా వాకిలి, ఇంకా అక్కడ కూడా ముగ్గులు. ఇవన్నీ వేసేసరికి అదే నేను చెప్పేది, టైం అయితే చాలా టైం పట్టేస్తుంది. ఇంకా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు అయితే ఇవన్నీ ముగ్గులు వేసుకుని ఇంకా పిల్లోడికి రెడీ చేసి వాడిని స్కూల్కి పంపించేసరికి ఒక్కొక్క రోజు లేట్ అయిపోతుంది అనిపిస్తుంది. అక్కడికి ఇంకా చాలా త్వరగా అంటే మెలకు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అయితే 5:30 అవ్వకముందే ఒక్కొక్కసారి మెలకు వస్తుంది. ఒక్కొక్కసారి మెలకు వచ్చింది అనుకోండి ఇంకా ఖచ్చితంగా లేచేస్తున్నాను. ఇంకా గంగిరెద్దులు వాళ్ళు వచ్చారు అన్నాను కదా, వాళ్ళ సౌండ్ అయితే వినిపిస్తాను, ఒకసారి వినండి మీరు కూడా. మా ఇంటికైతే ముందు రోజు వచ్చారు కదా, ఇంకా మా ఇంటికైతే రాలేదు. మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. వాళ్ళైతే రాత్రి అంటే నిన్న సాయంత్రం టైంలో అయితే వాళ్ళు పొలం వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర లేరు. ఈరోజు గుర్తు పెట్టుకుని మరి ఇంకా వచ్చారు. మార్నింగ్ టైంలో పొద్దున్నే వచ్చారు. మా పెద్ద అత్తయ్య వాళ్ళు మేము ఇంకా చాలాసేపు కూర్చుని రాత్రి అయితే నవ్వుకున్నాము. వాళ్ళు పొలం నుండి వచ్చిన తర్వాత అంటున్నాము, మా ఇంటికి వచ్చారు గంగిరెద్దుల వాళ్ళు, మీరేమో లేరు కదా, మా దగ్గర ఏమో డబ్బులు తీసుకుని వెళ్ళారు, మీరు లేరు, మీరు తప్పించుకున్నారు అది ఇదని చెప్పేసి సరదాగా మాట్లాడుకుంటుంటే ఇంకా అది మార్నింగ్ అయితే అత్తయ్య అయితే అంటుంది, ఇక్కడ నేను ముగ్గు పెట్టుకుంటున్నాను కదా, అప్పుడైతే కేకేసి మరి అంటుంది, చూసావా శ్రీజ వాళ్ళు రారు అనుకున్నాం కదా మనము, మమ్మల్ని ఎందుకు వదిలిపెడతారు, వచ్చారు చూసావా అని అయితే అంటుంది. ఇంకా ఫుల్ నవ్వుకున్నాము. నేను ముగ్గులు పెడుతుంటే అదే పిలిచి చెప్తుంది అత్తయ్య. అక్కడైతే ఇంకా చూసారు కదా ముగ్గులైతే ఇలా పెట్టుకున్నాను ఇంటి ముందు, చూసారా ఎలా ఉన్నాయో. నాకైతే ఈరోజు ముగ్గులు అయితే ఇలా సింపుల్గా పెట్టాను కదా, బాగుంది అనిపించింది. ఇక్కడ అటు సైడ్ కూడా ఏమేమి ముగ్గులు పెట్టానో చూపిస్తాను చూడండి. ఇంటి ముందు అయితే చక్కగా చూడండి, మంచు అయితే ఇప్పుడు పర్వాలేదు తగ్గింది. అంతకుముందు అయితే మంచు బాగా పడింది కదా, ఇప్పుడైతే పర్వాలేదులేండి, మంచు అయితే ఏమీ పడట్లేదు, లైట్గా చల్లగా ఉంటుంది అంతే. ముగ్గులైతే ఇలా నాకు తోచినట్టుగా సింపుల్గా అయితే ఇంటి ముందు పెట్టుకున్నాను. ఇంటి ముందు అయితే చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉందో వాతావరణం అయితే, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు మార్నింగ్ లేచిన తర్వాత ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ గాలిని పీలుస్తూ చక్కగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. పొయ్యి దగ్గర కూడా ముగ్గు పెట్టుకుంటాను అన్నాను కదా, ఇలా అయితే సింపుల్గా పెట్టేసుకున్నాను. ముగ్గులన్నీ కూడా సింపుల్గానే పెట్టేసుకున్నాను, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా ముగ్గులు పెట్టిన తర్వాత మిగతా పనులన్నీ కూడా మళ్ళీ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. పిల్లలైతే ఇంకా అప్పటికైతే లెగవలేదు. ఇంకా వాళ్ళు లెగవక ముందే చక్కగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గిన్నెలన్నీ కూడా ఇంకా బయట పెట్టేసుకుని గిన్నెలు తోముదామని చెప్పేసి గిన్నెలు బయట పెట్టాను. నెక్స్ట్ అయితే బట్టలు ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా సర్ఫ్లో పెట్టేద్దాము అని చెప్పేసి గిన్నెలు అయితే బయట పెట్టేసి బట్టలు అయితే నానబెడుతున్నాను. తర్వాత ముందు గిన్నెలు కడిగేసి తర్వాత అయితే బట్టలు అయితే ఉతుకుతాను.
ఇంట్లో ఎలాంటి పనులైనా చేస్తాను కానీ బట్టలు ఉతకాలంటే మాత్రం నాకు అసలు ఎందుకో తెలియదు కానీ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. బట్టలు ఒక్కటి మాత్రం నా వల్ల కాదురా బాబోయ్ అనిపించిద్ది. ఏ రోజైనా సరే తక్కువ బట్టలు ఉన్నాయనుకోండి ఆ రోజు నా మొహం వెలిగిపోతుంది అంతే. అదే ఎక్కువ బట్టలు ఉన్నాయనుకోండి ఆ రోజంతా ఏదో డల్గా బట్టలు ఉతికిన దాకా ఏదోలాగా అనిపిస్తుంది. బట్టలు ఉంటే కనుక నాకైతే అసలు చాలా చిరాకు. అంటే బట్టలు ఉతకడం అంటే నాకు ఎందుకో నచ్చని పని. ఇంకా నాకు ఎప్పటి నుండో ఉంది వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి అని చెప్పేసి. కానీ వాషింగ్ మిషన్ కొంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా ఇల్లు సరిలేదు కదా, ఎలా అంటే వీళ్ళకి వాషింగ్ మిషన్ అవసరమా అన్నట్టుగా మాట్లాడతారు కదా అని చెప్పేసి నేనైతే వద్దంటున్నాను. మా వారైతే ఎప్పటి నుండో తీసుకుందాము ఏమవుతుంది అని అయితే అన్నారు. కానీ నాకైతే ఇష్టం లేదు. ఇంకా ఎందుకులే తర్వాత తీసుకుందాము అని చెప్పేసి అలా పక్కన పెట్టేశాము. లేదంటే మా వారు ఎప్పుడో కొనిపిస్తామన్నారు, తీసుకుందాము ఎప్పుడో అంటే మనకి సంక్రాంతి ఆ పండగ వచ్చింది చూసారా, అప్పుడే కొనిపెడతానన్నారు. అప్పుడైతే రేట్లు కూడా కొంచెం తక్కువ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి, తీసుకో అని కూడా అన్నారు. కానీ నాకెందుకో మనసు ఒప్పలేదు. కానీ ఒక్కొక్కసారి బట్టలు ఎక్కువగా ఉంటాయి చూసారా, అప్పుడైతే అనిపిస్తుంది అబ్బా మా వారిని ఆ రోజు ఎందుకు వద్దన్నాను, లేదంటే వాషింగ్ మిషన్ తీసుకున్నా బాగుండేది కదా అనిపించేది. ఒక్క మాటలో చెప్పాలంటే అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అన్నది కూడా పక్కన పెడితే వాటర్ కలెక్షన్ లేదు, మనకి ఏమీ లేదు కదా, మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది. మా వారేమో ట్యాప్ కూడా వేస్తుంది కదా, ఆ టైంలో ఉతికేసుకోవచ్చు ఏం కాదు అని అయితే అంటారు. ఏమోలే వద్దులే అని చెప్పేసి అలా హోల్డ్లో అయితే పెట్టాము ఆ వస్తువుని అయితే తీసుకోకుండా. టీవీ కూడా ఇలాగే అన్నాను ఫస్ట్లో, ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా బాగానే అని అయితే అంటారు మా వారు. ఎందుకు ఎప్పుడైనా నీకేమైనా కావాలి అనిపించినప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అవన్నీ ఎందుకు, నీకు చక్కగా నీకు కావాల్సినవి నువ్వు వాడుకో, ఏమైంది, మనకి కావాల్సినవి మనం వాడుకోవాలి కానీ మనం చేయాలి కానీ ఒకరికి భయపడి ఉంటావా అని అయితే అంటున్నారు. నేను ఒక్కరికి భయపడైతే ఉండను కానీ ఎందుకో నాకు కూడా అంటే మనకి వాటర్ కలెక్షన్ లేదు, మళ్ళీ వాషింగ్ మిషన్ ఎందుకులే అని చెప్పేసి అనిపించింది. అందుకని చెప్పేసి వద్దన్నాను, లేదంటే తీసుకోవచ్చు. బట్టలను అయితే ఇంకా సర్ఫ్లో పెట్టేశాను కదా, ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకుందాము. గిన్నెలు కూడా తోమేశాను. గిన్నెలు తోమిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఉతికేసి ఇంకా పనులన్నీ కూడా అవగొట్టేశాను. తర్వాత అయితే ఇంకా పప్పునైతే చూస్తున్నాను. పొద్దుననగా పెట్టాను. పప్పు అయితే చాలాసేపు పట్టింది ఉడకడానికి. నాకు దాదాపు ఒక 3-4 గంటలు అయితే పట్టింది. 3 గంటలు ఖచ్చితంగా పట్టింది. చాలాసేపు పట్టింది. మధ్య మధ్యలో పొయ్యి కూడా మండలేదులేండి. అందువల్ల ఏమో పొయ్యి మండకపోవడం వల్ల ఇంతసేపు పట్టింది. లేదంటే తక్కువ టైమే పట్టేదేమో. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఇందులోకి ముందైతే పప్పు ఉడకబెట్టాను అంతే ఫస్ట్. తర్వాత ఒక గంట ఆగిన తర్వాత అంటే పప్పు కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఈ ముక్కలన్నీ కూడా వేసుకుని మళ్ళీ ఉడికించుకున్నాను. తర్వాత మొత్తము కూడా మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు, కారము ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత తాలింపు కూడా బయటే పెట్టేద్దాము అనుకున్నాను పొయ్యి మీదే. ఇంకా టైం అయిపోయేలాగా ఉంది. పప్పు ఏమో కొంచెం పలచగా ఉంది అని చెప్పేసి ఇంకా గ్యాస్ మీదే పెట్టుకొచ్చేసాను తాలింపు అయితే ఇంకా గ్యాస్ మీదే పెట్టేసేసేద్దాంలే అని చెప్పేసి తాలింపు గ్యాస్ మీదే పెట్టాను. ఇంకా ఇక్కడ పప్పునైతే మెదుపుతున్నాను. పొయ్యి మీద ఉన్నప్పుడే మెదిపేస్తున్నాను. ఇంకా పప్పు అయితే ఉడకలేదు, టైం అయితే అయిపోతుంది. ఈరోజు నా కంగారు అయితే మామూలుగా లేదు. మార్నింగ్ ఎప్పుడో లేచినా కూడా చూసారా కంగారు ఇలాగే ఉంటుంది. ప్రతి మదర్కి తెలుస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో. చాలా కష్టంగా ఉంటుందండి బాబోయ్. మా బాబుదైతే వ్యాన్ అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మ బాబోయ్ వీడు చదివేది ఏముండదు కానీ ఇంత ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి. ఇక రేపటి నుండి అయితే హాఫ్ డే స్కూల్స్ కదా, ఇదైతే ముందు రోజు వాయిస్ అయితే ఇస్తున్నానులేండి.
నేను మొన్న ఒక రోజున ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒక రీల్ చూశాను. పిల్లల్ని స్కూల్‌కి పంపించేది మనం రెస్ట్ తీసుకోవడానికి మదర్స్ అని చెప్పేసి. నిజమేనండి బాబోయ్! ఆ మాట అయితే. ఎందుకంటే మనం వాళ్ళ బాధ పడలేకే నాకు తెలిసి స్కూల్‌కి పంపిస్తున్నామేమో కదా! మీరు కూడా చెప్పండి. మదర్స్‌కైతే తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. పిల్లల్ని రెడీ చేసి, వాళ్ళని సమాధానించి, ఇంకా పంపించేసరికి తల ప్రాణం తోక్కొచ్చిద్దంతే. చాలామందేమో ఏం పని చేశారు అని అంటారు కదా! వాళ్ళకి చెప్తున్నాను. కొంతమంది ఎలా అంటారంటే పనేముంటది ఒక్కళ్ళని రెడీ చేసి పంపించడం ఎంత కష్టమా అది ఇది అంటారు కొంతమంది. కానీ అలా అయితే ఉండదండి. చాలా కష్టంగా ఉంటది. ఇప్పుడు పిల్లలు వేరు, అప్పట్లో పిల్లలు వేరు. అప్పట్లో మేమైతే ముగ్గురు, నలుగురిని రెడీ చేసేవాళ్ళము. నలుగురిని స్కూల్స్‌కి పంపించేవాళ్ళము. ఇలా అయితే అంటారు కదా! కానీ ఇప్పటి పిల్లలకి, అప్పటి పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు లెగవమన్నా ఏడుస్తున్నారు, తినమన్నా ఏడుస్తున్నారు. ఫోన్ అంటారు, టీవీ అంటారు. సరే అవి ఇవి పెట్టి ఎలాగోలా మేనేజ్ చేద్దాము అంటేనేమో మాట వినరు. ఇప్పుడు పిల్లల్ని పెంచడం అంటే అంత తేలికైన విషయం అయితే ఏమీ కాదు. మీరేమంటారు? నేను చెప్పిన దానికి కరెక్టే అంటారా? కాదంటారా? ఇక రేపటి నుండి అయితే పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఇంకా పిల్లలతో. ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ అయితే వస్తున్నాయి కదా! ఇంకా బాబోయ్! వీళ్ళతో మామూలు తలనొప్పి ఉండదు. ఇంకా ఏం చేయాలో ఏమో గానీ, కానీ తప్పదు కదా! ఇంకా పిల్లల్ని చూడడం మన బాధ్యత కాబట్టి ఇంక తప్పదు. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మీ అందరి ముందుకు వస్తాను. ఇంకా ఇలాంటి మరెన్నో వ్లాగ్స్‌తో అయితే మీ ముందుకు వస్తాను. మంచి మంచి వ్లాగ్స్‌తో అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.